కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఈ గ్రౌండ్లో పడ్డటువంటి చుక్కని వీలైనంత వరకు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నాగార్జున ప్రభుత్వ కళాశాల వారితో మాట్లాడి ఈ కళాశాలలో సుమారుగా 6 ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసి జలబంధము చేయాలి. అంటే చుట్టూ ఇది మధ్యన ఏర్పాటు చేసినటువంటి ఇంకుడు గుంత, అదేవిధంగా చుట్టూ ఏదైతే నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో ఉన్నటువంటి చుట్టూ వాటర్ని కూడా జలబంధం చేసి ఆ నీళ్ళని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలని పెంపొందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే యువకులు ఉన్నారో, దీని యొక్క కంటిన్యూ అవుతుంది దీని విలువ తెలియక దీంట్లో అన్ని రకాలైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్త చెదారం, అదేవిధంగా యువత ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ప్లాస్టిక్ పాశ్చాత్య కల్చర్, విదేశీ కల్చర్కి బానిస అయిపోయినటువంటి యువత ఈ రకంగా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అని చెప్పేసి చేసి వారి ఆరోగ్యాలని పాడు చేసుకుంటూ, పర్యావరణాన్ని పాడు చేస్తూ, వారి యొక్క తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి డబ్బునంతా కూడా ఈ రకంగా వృధా